Puffy pleats available DM. యక్షిని ఒక భయానక కథ. ఒక్కపాటి ఒక ఊర్లో అరణ్యానికి అట్టడుగు భాగంలో ఉన్న ఓ చిన్న గ్రామం దగ్గులూరు. ఈ ఊరు చాలా ప్రశాంతంగా ఉండేది. కాని సాయంత్రం అయిపోయినా తర్వాత ఎవరూ ఇంటి బయటకి రావటమే కాదు, తలుపులు గట్టిగా వేసుకుంటూ భయంతో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ అరణ్యంలో ఓ యక్షిని సంచరిస్తుందని, ఆమెలో పడితే వెనక్కి రావడం కష్టమని పేరు. ఎప్పుడైనా రాత్రి 12 గంటల తరువాత ఆ అరణ్యంలోకి ఎవరైనా వెళ్ళి తిరిగి రాలేదడా. ఒకరోజు శ్రీకాంత్ అనే యువకుడు, హైదరాబాద్ నుండి వచ్చిన జర్నలిస్ట్, అతను ఈ కథలు నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఆ ఊరికి వచ్చాడు. గ్రామస్తులంతా అతనికి ఇదంతా నిజమే అని హెచ్చరించారు. కాని శ్రీకాంత్ నవ్వాడు. వింతల్ని రివీల్ చేయడం నా పని, భయపడడం కాదు అన్నాడు. ఆ రాత్రి 12 గంటల సమయంలో శ్రీకాంత్ తన కెమెరా టార్చ్ పట్టుకుని అడవిలోకి వెళ్ళాడు. మొదట అన్నీ శాంతంగా ఉన్నాయి. కొంత దూరం వెళ్ళాక అతనికి వెనకవైపు మహిళా నవ్వులా వినిపించింది. తాను తల తిరిగినప్పుడు ఎవరూ కనిపించలేదు. మళ్ళీ ఇంకొన్ని అడుగులు వేశాడు. ఒక్కసారిగా చెట్ల మధ్యన ఓ తెల్లటి చీర కట్టిన మహిళ కనిపించింది. ఆమె ముఖం స్పష్టంగా కనిపించలేదు. శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళగా ఆమె కిందకి వంగి ఉన్నదే. తిరిగి ముఖం పైకి చూసింది. ముఖం లేకపోయింది, కేవలం 2 ఎరుపు వెలిగే కళ్ళు. శ్రీకాంత్ గుండె గుబురుగా తట్టుకుంటూ వెనక్కి పరిగెత్తాడు. అతను ఒక్కసారి తల తిరిగి చూసినప్పుడు ఆమె గాలిలా దగ్గరకొచ్చి, ఇక నువ్వు ఎక్కడికి పోలేవు అంది. ఆమె చేతిలోంచి ఎరుపు వెలుగు వచ్చేది. శ్రీకాంత్ స్పృహ తప్పి పడిపోయాడు. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు అడవిలో శ్రీకాంత్ కెమెరా మాత్రం కనుగొన్నారు. అందులో చివరి క్లిప్ ఒక మహిళా రూపం కెమెరాకు దగ్గరగా వస్తున్న దృశ్యంతో ముగిసింది. ఆ రోజు తరువాత శ్రీకాంత్ ఎక్కడా కనిపించలేదు.